ప్రజాస్వామ్య ప్రతిష్టను కాపాడే అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్ నాయకులు హాజరు కాకపోవడం మీద ఎమ్మెల్యే కిమిడి కల్లా వెంకట్రావు అసహనాన్ని వ్యక్తపరిచారు. సమావేశాలకు రావాలని పలుమార్లు కోరినప్పటికీ హాజరు కాకపోవడంతో అరాచకవాదులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. జగన్తో పాటు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, అంబటి రాంబాబు తదితర నాయకులు విధ్వంసానికి, అరాచకానికి అద్దం పోస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని ఇప్పటికీ విధ్వంసకరమైనటువంటి కార్యక్రమాలతోటే జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నాడు తప్ప ప్రజాస్వామ్యంలో 11 సీట్లు ఇచ్చి 154 నుంచి 11 సీట్లు ఇచ్చి అపోజిషన్లో కూర్చోమంటే కూర్చోవడం లేదు. ఆయన కూర్చోకుండా నేను వచ్చేస్తాను, జైల్లో పెట్టిన 3 మాసాలు ఉంటాను, మళ్ళీ బయటకు వచ్చేస్తాను, మళ్ళీ కార్యక్రమాలు చేస్తాం, మళ్ళీ పార్టీని మనం ముందుకు తీసుకెళ్దాం, మళ్ళీ నాకు ప్రజలు ఓటేసేస్తారని చెప్పుకుంటున్నాడు. ప్రజాస్వామ్యయుతంగా పనిచేయాల్సినటువంటి పనులు చేయడంలా, రాజ్యాంగాన్ని లక్ష్య పెట్టడం లేదు, విచ్ఛిన్నం చేస్తున్నాడు. ఎవరైనా బుద్ధుండేటటువంటి వ్యక్తి అయితే గవర్నమెంట్ చేస్తుండే కార్యక్రమాలు ఎవరు పార్టిసిపేట్ చేయకండి, టెండర్లు వేయకండి, నేను వస్తే అవన్నీ మళ్ళీ విధ్వంసం చేస్తాను అని చెప్పేటటువంటి పరిస్థితి ఎప్పుడైనా మనం ఈ 70-80 ఏళ్ళలో ఏ పార్టీ వాళ్ళైనా, ఏ రాజకీయ నాయకుడైనా చెప్పినటువంటి విషయం ఎక్కడైనా చూసామా? మరి ఇవంత వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి, ఆయన వెనకాల వంత పాడేటటువంటి బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు త్వరలో రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్